చూడండి ఇలా అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ కట్ చేయాలి. కట్ చేశాను. దీన్ని ఇలా తిప్పి ఈ బయటికి రావాలి. ఇట్లా ఇవి బయటికి రావాలి. ఇట్లా వచ్చి దీని మీద ఫినిషింగ్ కుట్టేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. దీన్ని ఫినిషింగ్ కుట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ లాక్ చేసేయాలి. ఇదిగో పాకెట్ ఇదిగోనండి. దీన్ని ఇప్పుడు మనం ఈ కింద పార్ట్ కుడతాం. ఇట్లా తిప్పేసి ఇంతవరకు కుట్టాలి. దీన్ని నాచెస్ పెట్టి తిప్పాలి. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇంకా పైనుంచి చూడండి. పైనుంచి ఇప్పుడు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పైనుంచి క్లోజ్ చేసుకుంటూ ఇక్కడ లాక్ చేసుకుని దీని మీద పడకూడదు కుట్టు. ఇట్లా స్ట్రైట్ కుట్టేస్తాం. ఇప్పుడు దీన్ని కూడా కుట్టేసుకుంటాం. దీన్ని ఇలా తప్పించుకుంటూ ఇలా రౌండ్గా కుట్టేసుకుంటాం. ఇక్కడ దీన్ని ఇట్లా సమానంగా చేసుకుని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేయాలి. దీన్ని కూడా దీన్ని అటాచ్ చేసి క్రాచ్ ఏరియా అతకాలి.
క్రాచ్ ఏరియా, ఫ్రంట్ క్రాచ్ ఏరియా అద్దుతున్నాను పొట్ట నుంచి ఇలా వదిలేసి. అలాగే బ్యాక్ కూడా క్రాచ్ ఏరియా అతికేయాలి. ఈ 1/2 ఇంచు టక్స్ వేయాలి. 5 ఇంచు పొడవు తీసుకుని 5 ఇంచెస్ దీన్ని ఇట్లా, అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇలా 5 ఇంచు దాకా వేయాలి. ఇలాగ 2 వేయాలి. ఇది ఒకటి అయిపోయింది, ఇంకోటి వేస్తాను. ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ వేయాలి. దానికి ఇదిగో చూడండి, క్యాన్వాస్ తీసుకోవాలి. ఇది వచ్చి 2 ఇంచెస్. ఈ క్లాత్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. దీని మీద ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఫస్ట్ అంచు కుట్టేయాలి. ఇట్లా చూడండి, బెల్ట్ కుట్టేసాను నేను ఫ్రంట్ పార్ట్ది. దీన్ని తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తాను. రెండు రకాలు కుట్టచ్చు మనం. రైట్ నుంచి కుట్టచ్చు, రాంగ్ నుంచి కూడా కుట్టచ్చు. రాంగ్ నుంచి కుడితే నీట్గా వస్తుంది. రాంగ్ నుంచి ఇలా మొత్తం జాయిన్ చేసి చూడండి, బెల్ట్ పైన కుట్టేస్తాం. పైకి ఇలా మొత్తం వచ్చేసి బ్యాక్ పార్ట్ దీని మీద మనం ఎలాస్టిక్ వేయాలి. దీన్ని కూడా నేను 4 ఇంచులు తీసుకున్నాను. దీన్ని ఇట్లా పెట్టి కుట్టేస్తాను. ఇది రైట్, ఇది రైట్. బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ ఎక్కిస్తున్నాను చూడండి. ఎలాస్టిక్ ఎక్కించాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత విడ్త్ వచ్చిందో దానికంటే 4-5 ఇంచులు తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్. చూడండి, ఎలాస్టిక్ ఎక్కిచ్చేసాను. దీనిపైన స్టిచ్ చేస్తున్నాను ఎలాస్టిక్. అక్కడ పిన్ని పెట్టుకున్నాను. ఓకే, చాలు. మళ్ళీ లూజ్ చేయాలి. 3 కుట్లు వేసుకోవచ్చు. చూపిస్తాను. ఒక కుట్టేసి ఇలా లాక్కుంటా కుట్టాలి. చూడండి, చేస్తున్నాను. ప్లాజో జాయింట్ చేస్తున్నాను. ఎలాస్టిక్ బెల్ట్ ఒక సైడ్ ఫుల్గా జాయింట్ చేసేస్తాం. ఒక సైడ్ జిప్ వస్తుంది అనమాట. జేబ్ సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ జేబు చూసుకోవాలి మనం. జేబు పడకుండా చూసుకోవాలి.
చూడండి, ఈ సైడ్ జిప్పు పెడతాను. జిప్పు కొలుసుకోవడానికి ముందర మార్క్ చేసుకోవాలి మనం. ఇంతవరకు ఇక్కడ దాకా జిప్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం కుట్టేసుకోవటమే. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి దీన్ని కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసుకుంటాను ఫస్ట్. దీన్ని ఇలా విడదీసేసుకుని కరెక్ట్గా కింద అంచు కుడుతున్నాం. చూడండి, 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఫోల్డింగ్ చేసేస్తున్నాం. కిందది 2 ఇంచెస్ ఫోల్డింగ్ ఇచ్చాను. మొత్తం కుట్టేస్తాం. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి పైనుంచి కింద దాకా కుట్టేస్తాం. దీంతో ఫినిష్ అయిపోద్ది. జిప్ వేయటం చూపిస్తాను. జిప్ చూడండి పెడుతున్నాను. ఫస్ట్ ఈ సైడ్ నుంచి చివరికి కుట్టుకుంటా రావాలి. జిప్పుని మళ్ళీ పైకి తీయాలి ఇలాగా. సరిగ్గా పాయింట్ చూసుకుని మనం టర్న్ తీసుకోవాలి. దీని నుంచి ఇలా టర్న్ ఇక్కడ రఫ్ తీసి ఈ చివరికి కుట్టాలి. జిప్పు కనపడకుండా దీని మీద ఇలా ఎక్కించుకుంటూ ఈ చివరిని కుట్టేయాలి. హ్యాండ్ కట్ ప్లాజో మొత్తం పూర్తయింది. చూడండి ఎంత బాగుందో. దీనికి ఇలా మొత్తం బెల్ట్, ఫ్రంట్ బెల్ట్ వచ్చింది. బ్యాక్ ఎలాస్టిక్ వేసాం. ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం. సేమ్ హ్యాండ్ లానే ఉంటుంది ఇది. ఇది ఇప్పుడు చాలా ట్రెండ్. అందరూ దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు. లాంగ్ టాప్స్ మీద, షార్ట్ టాప్స్ మీద, దేని మీద వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, డిస్కషన్ బాక్స్లో మెసేజ్లు కూడా చేసి మీరు కామెంట్ చేసి ఏదైనా డౌట్స్ కూడా అడగచ్చు. మాది ట్రైనింగ్ ఇస్తాం మొత్తం. మీరు నేర్చుకోవాలన్నా మీరు క్లాసెస్ చూసి నేర్చుకోవచ్చు. బెంగళూరులో మరి మారతల్లి మునేకొండలో మీరు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. మీకు నచ్చితే ఈ వీడియో, ఇంకా వీడియోస్ చాలా చేద్దాం అనుకుంటున్నాను. అవి ఎదురెదురు నా ఛానల్ మీరు చూస్తూ ఉండి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.